హాయ్ వర్స్ దిస్ ఇస్ ఫ్రెండ్ వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం వినుకొండ నుంచి విశాఖపట్నం వెళ్ళే సర్వీస్ నంబర్ 4595 ఏపీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు యొక్క పూర్తి వివరాలు తెలుసుకుందాము. ఈ బస్సు వినుకొండ డిపోకు చెందిన సూపర్ లగ్జరీ బస్సు. ఈ బస్సు ప్రతిరోజు సాయంకాలం 5:45 వినుకొండ బస్ స్టాండ్లో అవైలబుల్గా ఉంటుంది. సాయంకాలం 6 గంటలకు వినుకొండ నుంచి అయితే బయలుదేరుతుంది. ఈ బస్ వయా నరసరావుపేట, గుంటూరు, విజయవాడ, భీమడోలు, రాజమండ్రి, అన్నవరం, తుని మీదుగా విశాఖ ద్వారకా బస్ స్టాండ్కి అయితే చేరుకుంటుంది. ఈ బస్ నరసరావుపేటకు రాత్రి 7 గంటలకు, గుంటూరుకు రాత్రి 8:10, విజయవాడకు రాత్రి 9:25, భీమడోలుకు రాత్రి 11:20, రాజమండ్రికి అర్ధరాత్రి 12:55, అన్నవరంకు తెల్లవారుజామున 3:05, తునికి తెల్లవారుజామున 3:20, విశాఖ ద్వారకా బస్ స్టాండ్కు ఉదయం 6:10 అయితే చేరుకుంటుంది. వినుకొండ నుంచి విశాఖపట్నంకు సుమారుగా 477 కిలోమీటర్ల దూరం ఉంటుంది. వినుకొండ నుంచి విశాఖపట్నంకు టోటల్ జర్నీ అవర్స్ 12:10. వినుకొండ నుంచి విశాఖపట్నంకు బస్ ఫేర్ రిజర్వేషన్తో కలిపి 920 రూపాయలు అయితే అవుతుంది. ఇప్పుడు మనం విశాఖపట్నం నుంచి వినుకొండ వెళ్ళే సర్వీస్ నంబర్ 4596 ఏపీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు యొక్క పూర్తి వివరాలు తెలుసుకుందాము. ఈ బస్ ప్రతిరోజు సాయంకాలం 5:45 విశాఖ ద్వారకా బస్ స్టాండ్లో అవైలబుల్గా ఉంటుంది. సాయంకాలం 5:55 విశాఖ ద్వారకా బస్ స్టాండ్ నుంచి అయితే బయలుదేరుతుంది. ఈ బస్ తునికి రాత్రి 8:48, అన్నవరంకు రాత్రి 9:10, రాజమండ్రికి రాత్రి 11:25, విజయవాడకు తెల్లవారుజామున 3 గంటలకు, గుంటూరుకు తెల్లవారుజామున 4:09, నరసరావుపేటకు తెల్లవారుజామున 5:25, అలాగే వినుకొండకు ఉదయం 6:25 అయితే చేరుకుంటుంది. విశాఖపట్నం నుంచి వినుకొండకు టోటల్ జర్నీ అవర్స్ 12:30, అలాగే బస్ ఫేర్ రిజర్వేషన్తో కలిపి 920 రూపాయలు అయితే అవుతుంది. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.